యువత అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మీ వైపు అందరు చూస్తుంటారు. అంటే జనసేన పార్టీ అనేది ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్కి మనకు చాలా తేడా. అంటే కొత్త తరం రాజకీయం చేస్తున్న మన నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ అంశాలను మనం అక్కడ మీ టౌన్లో కానీ మీ జిల్లాలో కానీ చెప్పాలి. అంటే చాలామంది మనల్ని అడుగుతుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిందని. 110 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చింది. ఆ అంశం చెప్పాలి. ఇక్కడ మనకు ఫ్లడ్స్ ఏదైతే వర్షాలు వచ్చి మునిగిపోతే ₹1 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో ఇవ్వడం. ఇటువంటి అంశాలని మనం రిపీట్ చేయాలి. అంటే మీరు ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళొద్దు. అంటే ఈ అంశాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. యువతకి చెప్పే పరిస్థితి మనం ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే, మీరు ఏం చేసిర్రు, తెలంగాణ చాలా పోరాటాలు చేసినారు. ధర్నా చౌక్ అంశం కానీ, ఇంటర్ విద్యార్థుల గురించి పోరాటం చేసింది మనమే. డ్రగ్స్ మీద ఫస్ట్ గొంతెత్తింది మనమే. డ్రగ్స్ గురించి ఒక రోజంతా ఏది నిరాదీక్ష చేసినాము ఇందిరా పార్క్ దగ్గర. ఇవన్నీ అంశాలు మనం చెప్పాలి. అదేవిధంగా మీరు మెంబర్షిప్ కాని వాళ్ళు ఎవరైతే ఉందో రాబోయే రోజుల్లో మెంబర్షిప్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి. సో అది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా రేపు మీకు మంచి పొజిషన్స్ ఉంటాయి. రేపు ఏది ఉన్నా కానీ సమాజానికి ఉపయోగపడే పనులు మీరు చేయరు. కానీ ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు వచ్చే పనులు మాత్రం దయచేసి చేయకండి. ఆగిపోండి, కానీ పార్టీకి చెడ్డ పేరు వచ్చే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఆయన ఒక మంచి ఆలోచనతోటి పార్టీ స్థాపించడం జరిగింది. అందుకే మేము అయినంత వరకు చాలా ఫిల్టర్ చేసి కొంత నాయకులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం మిగతా పార్టీల లెక్క మన పార్టీ కాదు. మన పార్టీ ఒక ఆలోచన వేరు, విధానాలు వేరు, విధి విధానాలు. అంటే రాజకీయాలు చేస్తాం, కానీ రాజకీయాలకి అనుకూలంగా పోం మనం. మిగతా పార్టీలు రాజకీయం గురించే పుట్టినట్టు చేస్తాయి. మనము ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు మీ కాన్స్టిట్యున్సీలో అయినంత వరకు కొత్త వాళ్ళకు కూడా మన పార్టీ గురించి చెప్పి వాళ్ళని కూడా మన పార్టీ వైపు చూసేలాగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ది ప్రక్రియ జరుగుతుంది జాతీయ స్థాయిలో, అది మీరు ఒకసారి చూసుకోండి. మీ ఓటు కూడా చెక్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఓటింగ్ చేసే పరిస్థితి మీరే తీసుకోవాలి. యువతనే బాధ్యత తీసుకోవాలి. మీరు అయినంత వరకు కొత్త వాళ్ళని ఓట్లు చేయించుకునేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది ఎలక్షన్ రోజు ఏమంటారు, నాకు ఓటు లేదు, నాది రాలేదు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, మేము చూసినాం. సో మీరు అయినంత వరకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక ఓటర్గా మారండి. వాళ్ళని మన వైపు, మన పార్టీ వైపు తెచ్చేలాగా మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మీకు ఏది ఉన్నా కానీ మీకు సిద్దిపేటలో అక్కడ నాయకులు ఉంది, మీకు అప్పచెప్తా. మీరు ఎటువంటి అంశాలు మీరు ఏది చేయాలనుకున్నా కానీ రాబోయే రోజుల్లో ఒక కమిటీ ఏర్పడుతుంది. వాళ్ళతోటి మీరు రాబోయే రోజుల్లో ప్రయాణం చేయండి. పార్టీ కూడా ఏదన్నా ఒక అంశం మీద ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు కానీ, వీడియోస్ కానీ షేర్ చేయడం, అవన్నీ మీరు బాధ్యత తీసుకోవాలి. మీరే దానికి పునాది కావాలి. అదేవిధంగా ఫేస్బుక్లో లైవ్స్ ఏదన్నా ఉన్నా కానీ మన నాయకుని కూడా ఏదన్నా ఎవరన్నా మాట్లాడితే మీరు కూడా మీ ఇండిపెండెంట్, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ కాకుండా జాగ్రత్తగా మాట్లాడే బాధ్యత కూడా మీరు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.